అంటే వీళ్ళకి వచ్చిన ఓట్లేమో 0.04%, 0.02% అయినప్పుడు మీ వాయిస్ కూడా అలాగే ఉంటే పోతాయి. ఈ నాలుకలు కొయ్యటం ఏంటి, గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి? ఇక గిఫ్ట్ ఇవ్వడానికి ఇంకేం లేవా? నాలుక కొయ్యని కాప్ ఎవరు, సీఎం అభ్యర్థి ఎవరు? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. తాజాగా ఏలూరులో దళిత క్రిస్టియన్ల సభ జరిగింది. ఈ సభలో ముఖ్యంగా జడా శ్రవణ్ కుమార్ గారు, ప్రశ్న రావణ్, ఇలా చాలామంది అంటే కూటమికి వ్యతిరేక గళం వినిపించే వ్యక్తులు ఎక్కువ మంది పాల్గొన్నారు. అయితే ప్రాముఖ్యంగా జడా శ్రవణ్ కుమార్ చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు, చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారనంటే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు 4 కోస్తా, నువ్వు కోస్తే 3 ఊర్లు సరిపోతావంటూ ఆయన మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో అసలు ఆ సభ మొత్తం ఎలా జరిగింది, ఏంటి, జడా శ్రావణ్ వ్యాఖ్యలను ఎలా చూడాలి అన్న అంశాన్ని పూర్తిగా మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అక్కడ ఆ సభ, ఏలూరు సభలో, దళిత క్రిస్టియన్ల సభలో జడా శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. అలాగే రావణ్ వ్యాఖ్యలు కూడా. అంటే ఈ జడా శ్రవణ్ కుమార్ గారు ఆయన పర్సనాలిటీని అంటే పర్సనల్ క్రిటిసైజం చేస్తూ తిట్టారు. నువ్వు కోస్తే 3 ఊర్లు సరిపోతావు, అసలు నీకు కోటు పట్టుద్దా, అంటే నన్ను కోటు సూటు జడ కోటు అంటున్నారని చెప్పి, అసలు నువ్వు కోటు వేసుకుని ఎక్కడైనా నువ్వు తిరుగు, నీకు సరిపోయే కోటు ఉంటే అసలు నాకు చెప్పు అని చెప్పి, కోస్తే 3 ఊర్లు సరిపోతావు అంటాం, 4 కోస్తా అని చెప్పి చెప్పడం. ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడాలి సార్? 41671392 ఏంటి సార్ నెంబరు? ఏమైనా సెల్ ఫోన్ నెంబర్ అనుకుంటున్నావా? అదే అనిపించింది నాకు. అంటే వీళ్ళకి వచ్చిన ఓట్లు, ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ జై భీమ్ పార్టీ తరఫున 2 చోట్ల కంటెస్ట్ చేశాడు. మంగళగిరిలో వేశాడు, తాడికొండలో వేశాడు. 41671 టోటల్ ఓట్లు. ఒక చోట 416 వచ్చాయి, ఇంకో చోట 71 వచ్చాయి. చాలా దారుణం. మరి 392 ఎవరంటావు? ఆయన ఒక ఐఏఎస్, ఆయన కూడా ఒక పార్టీ పెట్టాడు. ఓకే, రైట్. ఏది, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, కమ్మడిఎస్సి. ఆయన అనే మాటలు. ఇప్పుడు విజయ్ కుమార్ ఆయన కంటెస్ట్ చేశాడు 2 చోట్ల. ఇక్కడ సత్యవేడ్లో అసెంబ్లీకి వేశాడు, తిరుపతి పార్లమెంట్కి వేశాడు. ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చాయి? 392 అసెంబ్లీకి, 4302 పార్లమెంట్కి. అంటే ఒక చోట 0.04%, 0.021%. దారుణమైన పర్సంటేజ్ అది. అంటే వీళ్ళ వాయిస్ మాత్రం 40%. అంటే వీళ్ళకి వచ్చిన ఓట్లేమో 0.04%, 0.02% అయినప్పుడు మీ వాయిస్ కూడా అలాగే ఉంటే పోతాయి. ఇప్పుడు ప్రజలేంటి ఆదరణ, ఏ పార్టీలైనా ఏ నాయకులైనా ప్రజాదరణ బట్టే మీరు ఇవాళ మీడియాలో ఆక్యుపై చేయాలన్నా, లేదు అసలు మీడియా వాళ్ళకి అసలు స్పేస్ ఇవ్వాలన్నా, ఇప్పుడు మీరు టార్గెట్ పవన్ కళ్యాణ్, అదే ఇప్పుడు మీరు అన్నట్టుగానే రఘురామకృష్ణరాజు ఏంటి 4 కోస్తా, కోసిన 4 పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇస్తా. ఈ నాలుకలు కోయటం ఏంటి, గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి? ఇక గిఫ్ట్ ఇవ్వడానికి ఇంకేం లేవా? అదే అంత అగ్రెసివ్గా ఒక లాయర్ హోదాలో గతంలో జడ్జిగా కూడా పనిచేశారు ఆయన. 10వ తరగతి చదివినాడు, నువ్వే డిప్యూటీ సీఎం అవ్వగలేంది, జడ్జి చదివినాడు నేను డిప్యూటీ సీఎం గానా? ఓకే, అని కూడా డిప్యూటీ సీఎం కావాలన్న మీ కోరిక ఓకే, మీ ఆకాంక్ష ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రావణ్ కుమార్ డిప్యూటీ సీఎం కావాలంటే సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి అయి ఉండాలి. విజయ్ కుమారా, లేకపోతే హర్ష కుమారా, లేకపోతే పివి సునీల్ కుమారా? ఇప్పుడు సునీల్ కుమార్ మాట్లాడాడు, ఇవాళ ఆయన కూడా రిటైర్ అవుతున్నట్టున్నాడు. పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ కుమారులందరూ కలిసి ఒక పార్టీ పెట్టండి అన్నాడు. శ్రావణ్ కుమార్ లేకపోతే హర్ష కుమార్కి సునీల్ కుమార్కి మళ్ళీ బెడిసికొట్టినట్టుంది. ఈ మధ్య మరీ గోల పడుతుంది. వాళ్ళిద్దరు పిల్లలు, హర్ష కుమార్ కొడుకులు సునీల్ ఏదో టార్గెట్ చేసినట్టున్నారు. శ్రీరాజు సేమ్ సామాజిక వర్గం వాళ్ళు యాక్చువల్గా. ఇప్పుడు అసలు పుష్ప అమెరికా రైట్స్ సునీల్ కుమార్ కొన్నాడంట. ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటంటూ హర్ష కుమార్ ప్రెస్ మీట్ ఏదో పెట్టినట్టున్నాడు. వాళ్ళకే లొల్లు అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కుమారులందరూ ఒక పార్టీ పెట్టుకోండి, కాపుల్ని సీఎం చేద్దాం, మనం ఏది ఎస్సీలో డిప్యూటీ సీఎం అవుదామని ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడు. ఎవరు? సునీల్ కుమార్. ఆయన ఎయిమ్స్ మీటింగ్స్ పెడుతుంటాడు. అవునవును, అంబేద్కర్ భావజాలంతో. సునీల్ కుమార్ ఏమన్నాడు, కాపులు దళితులు కలిసి పనిచేద్దామనే ఒక సిద్ధాంతం అతను తీసుకున్నాడు సునీల్ కుమార్. బహుశా ఇక ఆయన కూడా ప్రజల్లోకి వెళ్తాడు. ఇక రిటైర్ అయిపోయిన దగ్గర నుంచి నెక్స్ట్ ఇప్పుడు దాకా మీరేంటి, విజయ్ కుమారు, శ్రావణ్ కుమారే, మధ్యలో అడపదడప హర్ష కుమార్. ఇక సునీల్ కుమార్ కూడా ఇక మనం ఎత్తుకోవాలి. ఇక ఆయన కూడా ఇక ప్రెస్ మీట్లు పెడతారు ఇక రాబోయే 3 ఏళ్ళు. ఇప్పుడు కాపు ఇది ఏది ఎస్సీ అనేది ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు శ్రావణ్ నువ్వు డిప్యూటీ సీఎం అవు, విజయ్ నువ్వు డిప్యూటీ సీఎం అవు, హర్ష కుమార్ నువ్వేనో ఓకే, సీఎం కాపులకి ఇద్దామనో ఏదో అన్నట్టున్నాడు. ఇప్పుడు మరి
డిప్యూటీ సీఎం అవుతానంటున్నాడు కదా శ్రావణ్ కుమార్ డిప్యూటీ సీఎం అయితే కాపులకు సీఎం ఇవ్వాలంటున్నాడు సునీల్ కుమార్. ఎవరికి ఇస్తారు? అంబటి రాంబాబుకా? పేర్ని అని కానీ గుడివాడ అమర్నాథ్ కానీ లేకపోతే గుడివాడ అమర్నాథ్? అక్కడ జగన్మోహన్ రెడ్డిని మర్చిపెట్టారా? అంతే కనిపిస్తుంది. ఇప్పుడు కాపులు సీఎం అవ్వాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే నువ్వు డిప్యూటీ సీఎం అవుదామనుకుంటే ఇలా నువ్వు నాలుగు గొయ్యవుగా. అవును. అంటే ఇప్పుడు శ్రావణ్ నాలుక కొయ్యని కాపు ఎవరు? సీఎం అభ్యర్థి ఎవరు? అంబటి రాంబాబే మనకు కనపడుతున్నాడు. అంబటి రాంబాబు నాలుగంటే శ్రావణ్కి బాగా ఇష్టం. అంటే పచ్చి బూతుల పేరుని నాని నాలుకంటే శ్రావణ్కి బాగా ఇష్టమా? పవన్ కళ్యాణ్ నాలుక నచ్చట్లేదా? ఎవరు నాలుగు గోస్తాడు? RRR నాలుగు నచ్చట్లేదా? అసలు ఆ వ్యాఖ్యలు ఒక పామరుడు మాట్లాడినట్టు, ఒక ఫ్యాక్షనిస్ట్ మాట్లాడడం, అంత చదువుకున్న వ్యక్తి, ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా సార్? అంటే పెట్టిన ఉద్దేశం ఏంటి? ఆ సభ ఏంటి? దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు, అదేదో మామూలుగా చింతాడ ఆనంద్ ఉంది కదా, అవును, ఆ కేసు వర్సెస్ రామిరెడ్డి ఏంటది బాపట్ల. సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఎన్నాళ్ళైంది ఇప్పటికీ. షర్మిల తిట్టింది. మొట్టమొదట వాయిస్ వచ్చింది ఎవరిది? షర్మిల. రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్తున్నా. ఆ రోజు షర్మిల ఏది గన్ షాట్గా మాట్లాడింది. రాజ్యాంగాన్ని మార్చాలి, అదేదో సెక్షన్ ఆ పారాగ్రాఫ్ 3 ఎత్తేయాలి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నావు నువ్వు అని. అవును సార్, కరెక్ట్. నోరు తెరవా జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మణిపూర్లో అక్కడ మణిపాల్లో అసలు చర్చిలు తగలబెట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అత్యాచారాలు చేసినప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు దళిత క్రిస్టియన్ల పైన ఇవాళ సుప్రీంకోర్టు యాక్చువల్గా మీరు ఏం చేయాలా? లీగల్ ఫైట్ చేయండి. ఇప్పుడు జడ్జీలకు వినతి పత్రాలు ఇచ్చారు, లేదు ప్రజల దగ్గర సంతకాల సేకరణ తీసుకోండి, ఎంపీలందరినీ కలవండి, 40 రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాయండి, దానిపైన రేపు పొద్దున లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టండి, రాజ్యాంగానికి సవరణ చేయండి. ఇది కదా మీరు చేయాల్సిన ఫైటు. ఆ ఫైట్ వదిలేశారు. నాలుకలు కోస్తాం, అతనికి నాలుకలు గిఫ్ట్గా పంపిస్తాం. అసలు హింసను ప్రేరేపించే విధంగా, అంటే అన్రెస్ట్. రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, అశాంతి సృష్టించాలా. కడప, అంజాద్ బాషా, టిప్పు సుల్తాన్ జంక్షన్, ముస్లింలు రెచ్చగొట్టు, హిందూ ముస్లింల దగ్గర చిచ్చుపెట్టు, భూమన కరుణాకర్ రెడ్డి విగ్రహాలు అపవిత్రమైపోయాయి, గోవిందరాజస్వామి ఆలయంలో మద్యం బాటిల్ నువ్వే పెట్టు, నువ్వే వీడియోలు తీపిచ్చు, ఏం చేస్తున్నావు పవనానంద స్వామి అని అడుగు. అంటే పిచ్చి పట్టింది సార్ జగన్మోహన్ రెడ్డికి. అర్థం కాదు ఎట్లా చేయిస్తున్నాడు. అసలు ఆయనకి ఏమన్నా మైండ్ స్క్రూ ఏమైనా లూజ్ అయిందా, అసలు మెదడే ఉందా, లేకపోతే ఇంకేదన్నా ఉందా ఆయన బ్రెయిన్లో అని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ రాజమండ్రి, ఆ రోజు పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు. అతనేంటి హైదరాబాద్లో బయలుదేరాడు, అనేక చోట్ల ఆగాడు, ఏయో కొనుక్కున్నాడు, పడ్డాడు, లేచాడు, పడ్డాడు, చనిపోయాడు. చనిపోయిన రోజు ఆ రోజు మనం చూసాం రాజమండ్రి హాస్పిటల్లో కేఏ పాల్, హర్ష కుమార్ అసలు ఏ విధంగా రెచ్చగొట్టారు. జాన్ బెన్నీ అని అతను కూడా వైసీపీ కార్యకర్త సార్, అతను పాస్టర్ అంటూ అసలు చాలా హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారు. బైబిల్ పక్కన పెడితే ఊసకోతే అన్నాడు. ఊసకోత కోసేవాడు అసలు బైబిల్ పేరెత్తే అర్హత ఉందా, పట్టుకునే అర్హత ఉందా? అంటే జాన్ బెన్నీ లింగం అతన్ని పంపించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎలా రెచ్చగొట్టారు. ఆ సీసీ ఫుటేజ్లు కనుక దొరకకపోతే అగ్నిగుండం, రాష్ట్రం అగ్నిగుండమే. అవును, అంటే ఏదో రకంగా అన్రెస్ట్. రాష్ట్రం ఇవాళ ప్రశాంతంగా ఉండకూడదు, చంద్రబాబు పరిపాలన సజావుగా సాగకూడదు. ఇదంతా ఏది జగన్మోహన్ రెడ్డి ఇవాళ అజెండా ఫిక్స్ చేస్తాడు, వాటిని వీళ్ళు అమలు చేస్తారు. ఓకే, డిఎస్సి సజ్జల మరి 4 పేజీల స్క్రిప్ట్ రాయి పంపించు. మన విజయ్ కుమార్ ఏం చేస్తున్నాడు? పెడతాడా ప్రెస్ మీట్ విజయ్ కుమార్? అంటే శ్రావణ్ కుమార్, విజయ్ కుమార్ ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో కీలుబొమ్మల అజెండాని వీళ్ళు అమలుపరుస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఏంటి ఇవాళ మీరు ఓకే పని చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, మీ యొక్క భావజాలాన్ని మీ సిద్ధాంతాలని చెప్పండి, వాళ్ళు ఓట్లేస్తే గెలవండి. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ ఆయన 2 చోట్ల పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఆయన 128 సీట్లలో కంటెస్ట్ చేశాడు. సిపిఎం, సిపిఐ, బిఎస్పి వాటితో పొత్తు పెట్టుకుని 2019లో ఒంటరిగా వెళ్ళి 125 సీట్లలో డిపాజిట్ పోయింది. ఒకడు గెలిస్తే ఆ ఒకడిని జగన్ లాక్కున్నాడు, కానీ నిలబడ్డాడు, కలబడ్డాడు, పోరాటం చేశాడు. ఇవాళ 21 సీట్లలో నుంచోబెట్టాడు, 21 100% స్ట్రైక్ రేట్. 2 పార్లమెంటుకు పోటీ చేశాడు, 100% స్ట్రైక్ రేట్. ప్రజలు ఇవాళ అతని వెంట ఉన్నారయ్యా, అతను నాయకుడు, 100% స్ట్రైక్ రేట్. నేను చేసిన త్యాగాలకి ప్రజలు నన్ను ఆదరించారు అన్నాడు. చెయ్యండి మీరు కూడా అలా త్యాగాలు, కలబడండి, నిలబడండి, పార్టీలు నిలబెట్టుకోండి. ఆగలేకపోతున్నారు. అరే నిన్న చూసా నేను ఆ మీటింగ్లో చూస్తే ఏలూరు మీరు పార్లమెంట్ కంటెస్ట్ చేయండి, ఈ 3 ఏళ్ళు పనిచేయండి. అతను ఎవరో ఒకడు మాట్లాడుతూ అంటాడు అభినవ అంబేద్కర్ జడా శ్రావణ్ అన్నాడు. నేను దడుచుకున్నా.
అంతే కదా సార్, మరి ఆయనకి ఈయనకి నక్కకి నాకు లోకం అంటారు కదా. ఏ అంబేద్కర్ అభిమాని అయినా దాన్ని ఆహ్వానిస్తాడా ఆ మాటని? జడా శ్రావణ అంబేద్కర్ రా. భాష ఏంటి, ఆ భావజాలం ఏంటి, ఆ వ్యక్తిత్వం ఏంటి, అంబేద్కర్ గారు ఎక్కడ, జడా శ్రవణ్ ఎక్కడ? కోస్తే 4 ఊళ్ళకు సరిపోతావన్నాడా అంబేద్కర్ ఎవరినన్నా? ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంటే కోట్ వేసుకున్నాడని చెప్పేసి ఆకారం ఒకవేళ ఆయన్ని ఇంప్లీట్ చేశారని అంటున్నారేమో. 4 కోస్తా కోసిన 4 డిప్యూటీ సీఎంకి అన్నాడు అంబేద్కర్. ఆధునిక అంబేద్కర్ అంటే ఏం చెప్పాలా, ఏమనాలా? వీళ్ళ అంబేద్కర్ వారసులు, వీళ్ళ దళిత క్రిస్టియన్ల హక్కులు కాపాడేవాళ్ళు. అయితే దళిత క్రిస్టియన్లు కానీ ఎస్సీలు కానీ యాక్చువల్గా వాళ్ళని విభేదించే వాళ్ళు మెజారిటీ ఉన్నారు సార్ నాకు తెలిసి. వాళ్ళ వెంట నడిచే వాళ్ళు దాదాపు లిటిల్ బిట్. ఇది సామాజిక సమస్య. దీన్ని ఎలా పరిష్కరించాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం, ఆ తీర్పును గౌరవించాలి. కానీ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే విధంగా తేవాలి. ఇప్పుడు షర్మిల చెప్పింది కదా, దీని మీద పోరాటం తీసుకోండి, పార్టీలను కలవండి, రాహుల్ గాంధీని అడగండి మద్దతు, మొత్తం దేశంలో అన్ని పార్టీలని కలవండి, ఒక బృందంగా ఏర్పడండి, వినతి పత్రాలు ఇవ్వండి, వాళ్ళందరి దగ్గర నిరభ్యంతర లేఖలు తీసుకోండి, రాష్ట్రపతికి సమర్పించండి, అది కదా ప్రాసెస్. రాజ్యాంగాన్ని సవరించండి. అది వదిలేసి ఏంటిది నాలుకలు కోసేవాడు దళిత క్రిస్టియన్ అవుతాడా? థ్యాంక్ యూ సార్. నమస్తే.